పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నాతోటి ఉన్న సేన పులికే రామాయమ్మ అబ్బాయి వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు సిద్ధం. అలాగేనమ్మా. అమ్మా అది నా ఫేవరెట్ షర్టు. దాన్ని రిన్ను ఏరియల్ దేంతో అవుతుందో నాకు మాత్రం తెలియదు. బాగా క్లీన్ గా సూపర్ గా ఉండాలి. ఇంకోటి నాకు ఆకలి దంచేస్తుంది, కొంచెం ఉప్మా చేయి, దాంట్లో జీడిపప్పు కాస్త ఎక్కువై. రే ఏంట్రా చొక్కా ఇంత మురిగ్గా ఉంది? అదే అదే మన గురువున్నాడు కదక్క అక్కడ. మరి మరి అదే పాపం బిడ్డ వాళ్ళ నాన్న బాధ చూడలేక మెకానిక్ షెడ్ లో పార్ట్ టైం జాబ్ లో చేరుంటాడు. నిజమే కదూ? ఏరా ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావక్క? గొంతులో గుచ్చుకున్న చేప ముళ్ళులాగా నీ సెంటిమెంట్ ఇక్కడ ఇక్కడ ఇరుక్కుని చిన్నాభిన్నం చేస్తుంది. పోయి ఉప్మా పనేదో చూడు పిచ్చి తల్లి. ఒక ఉప్మా నూనెతో చేసావా? నెయ్యితో చేసి ఉంటే అదిరిపోయేది. నెయ్యితో కాదురా, నీకు కిరసనాయలతో చేసి పెట్టాలి. వచ్చేసాడా ఏమి అయ్యా? ఇక ప్రశాంతంగా తిన్నవాడు. ఎరా ఏంట్రా చదువుతున్నావు? స్టార్ డస్ట్. ఏం డస్ట్? స్టార్ 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 డస్ట్. ఈ చెత్తకు బదులు ఏ ఫిజిక్స్ లేక కెమిస్ట్రీ బుక్స్ చదువుకోవచ్చుగా. చదివితే మంచి మార్కులు వస్తాయి, వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, ఆ తర్వాత మంచి జాబ్ దొరుకుతుంది. దొరికితే దొరికితే మహారాజులా కాళ్ళు ఊపుకుంటూ కాలం గడపచ్చురా. ఇప్పుడు నేను చేస్తుందేంటి? రే కొంచెం నిదానంగా తినరా, గొంతు కట్టం పెడితే చస్తావు. నీకు నోరు నొప్పేటదా బావా? నీ చవేదు నువ్వు. రే కాళ్ళు ఆడించకరా, నాకు కాలుతోంది. ఎందుకలా వాడిని ఆడిపోసుకుంటారు? మీ తిట్లకి బిడ్డ చిక్కి సగం అయిపోయాడు. వాడు చిక్కిపోలేదే, చికెన్ లా నన్ను వేపుకు తింటున్నాడు. చికెనా ఏది? ఇంట్లో ప్రశాంతంగా నేను వస్తున్నాను. నాలా పౌరుషం ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. ఎందుకండి వాడి మీద పడి అలా కరుస్తారు మీరు? చూడండి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు పాపం. వాళ్ళు వెళ్ళింది నేను తిట్టినందుకు కాదు, పళ్ళాల్లో ఉప్మా అయిపోయినా. మీరేమైనా చేయండి, వాడు బయటికి వెళ్లకుండా ఆపండి. నా మాట వాడు ఎప్పుడు వించచ్చాడే? అవన్నీ నాకు తెలియదు. వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అంతే. నేనేమన్నా వాడు రివర్స్ గానే ప్రవర్తిస్తాడే. వాడి టెక్నిక్ తోనే వాడిని పడేస్తా. పోతున్నాడండి. రే గురు, ఏంటన్నా ఎక్కడికి పోతున్నావురా? ఏ నువ్వు వస్తావా? బాబు గురు, ఈ డబ్బులు తీసుకుపోయి ఊరంతా బేవర్స్గా తిరిగిరా. తీసుకో. సరే ఇవాళ ఒక్క రోజైనా మీ మాట వింటా. ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? సర్కస్ లో ఏనుగు పిల్లకి డ్రెస్ చేసినట్టున్నావు. కలజోడి ఇప్పుడు ఎలా ఉన్నాను? తలపాగా కనుక చుట్టుకుంటే అచ్చం రాజా రామ్మోహన్ బహదూర్ అనుకుంటారు అందరూ. అంత గట్టిగా ఎలా చెప్పావు? ఆయన పోయినప్పుడు ఈ గెటప్ లోనే ఫోటో తీశారు. అయ్యో కోపంకి వెళ్తున్నాడే, బోర్డు మీటింగ్ లో కంప్లైంట్ ఇస్తాడే. వీడి హింస భరించే బదులు ఒక పోటు పొడిస్తే పోయింది. ఏమీ లేదు. ఒరేయ్ నువ్వు కాస్త నా వెనక నడవరా, చూసేవాళ్ళు నిన్ను ప్రిన్సిపాల్ అనుకుంటారా. ఇన్నాళ్ళు నువ్వు ప్రిన్సిపాల్ గా ఉండి ఏం పీకావు? మన కాలేజీ వదిలిసి వేరే కాలేజీకి వెళ్తున్నారు అందరూ. నోరు మూసుకొని నేను ఆయన కదా రానా? నన్నా? సారీ సారీ. హలో రండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా లేదండి. ప్రోగ్రామ్ లో ఎవరెవరు ఉన్నారు? ప్రోగ్రామ్ లో అంజలి గురువుల ఐటమే హైలైట్. గురు నిన్నెవరో బయట పిలుస్తున్నారు. ఎవరు మీరు? నేనే గురుని. తమ్ముడు అంత స్పీడ్ వద్దు. మీరనేదేంటి? డాన్స్ సాగుతో అంజలి అమ్మ మీద చేస్తున్నావు. ఆవిడెవరో నీకు తెలుసా? ఎవరో? వీరబాబన్న కూతుర్రా. బిడ్డ నరికి పారేస్తారా రేయ్. ఇకపై ఆ అమ్మాయి వంక చూడకూడదు, మాట్లాడ